భారతీయ జనతా పార్టీ మక్తల్ మున్సిపాలిటీ మొట్టమొదటిగా ఏర్పడిన తర్వాత సర్వశక్తులుండి భారతీయ జనతా పార్టీకి ఉన్న క్యాడరు, భారతీయ జనతా పార్టీకి ఉన్న లీడరు సిద్ధాంతపరమైన అవగాహన, ప్రజలతో ఉన్న సంబంధాలను అన్నిటినీ కలగలిపి ఒక శక్తిగా మార్చి పోయినసారి అధికార పార్టీని ఢీకొని మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మున్సిపాలిటీ చరిత్రలో మొదటి చైర్మన్గా పావని మల్లికార్జున గారు, అదేవిధంగా మొదటి వైస్ చైర్మన్గా అఖిల రాజశేఖర రెడ్డి గారు నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి 2026లో జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏది ఏమైనా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. మాకున్న బలమంతా కూడా కార్యకర్తలు, మాకున్న బలమంతా కూడా మా అభ్యర్థులు, మాకున్న బలమంతా కూడా ప్రజలకి, ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక వారధిగా ఉండి ప్రజా సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది. అధికారం లేనప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ఉద్యమాలే ధ్యేయంగా పనిచేశాం. అధికారం వచ్చిన తర్వాత కూడా అధికారం ద్వారా సమస్యలు పరిష్కారం చేయడం కోసం సర్వశక్తులతో కృషి చేశాం. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ మారిందే తప్ప మా ప్రత్యర్థి మారిందే తప్ప మా బలము మారలేదు, మా శక్తి మారలేదు. మళ్ళీ 106 భారతీయ జనతా పార్టీ 2026 మరి ఫిబ్రవరి 11 తారీఖు రోజు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరేయడం ఖాయం. అందుకు ప్రజల అండ, మరి అదేవిధంగా కార్యకర్తల బలం, ఇదంతా కూడా బలంగా భావించి ముందుకు డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.